బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే, స్థానిక ఎన్నికలకు బ్రేక్, 4 వారాల్లో కౌంటర్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు, ఆ తర్వాత 2 వారాల్లో రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు ఆదేశం, విచారణ 6 వారాలకు వాయిదా, స్టే ఇవ్వడానికి కారణాలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటన అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏమున్నదండి? ఇక త్వరలో వెల్లడించేది ఏముంటది? 50% దాటద్దు సీలింగు రిజర్వేషన్లు, అదో కారణము. ఇక ముఖ్య కారణం ఏంది? గవర్నర్ సంతకం పెట్టిండా బీసీ బిల్లు మీద, ఆర్డినెన్స్ మీద అని చెప్పి కోర్టు అడిగింది. సో పెట్టలేదు, సంతకం పెట్టలే, అదొకటి జరిగింది, అదొక విషయం. ఇంకో క్వశ్చన్ ఏం అడిగింది? ఇక శాస్త్రీయబద్ధంగా కులగణన జరిగిందా, ఆ డేటాను మీరు బయట పెట్టిర్రా, ప్రజల్లో పెట్టిర్రా, రిలీజ్ చేసిర్రా, దాని మీద ఎవరైనా కంప్లైంట్ చేసిర్రా, వాళ్ళకు ప్రజల నుంచి ఏమన్నా వినతి పత్రాలు తీసుకున్నారా అని చెప్పి అది అడిగింది. సో ఇవే కారణాలు ఉంటాయి. ఇక సో ఈ కారణాలతోటి స్టే ఇవ్వడం జరిగింది. ఇది చెల్లదు, ఇది కాదు, పోదు అని చెప్పి అందరూ మాట్లాడుతున్నా కానీ సో ఈ డ్రామా ఆడిన రేవంత్ రెడ్డి. దీనికి సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి. ఇప్పుడు అక్కడ బీజేపీ వాళ్ళని బదనాం చేస్తా అంటావు, ఇక్కడ కోర్టు నిలవని తెలుసు, అయినా కానీ డ్రామాలు ఆడినావు, జీవోలని చెప్పి ఆడాలని చెప్పి. ఇప్పుడు అక్కడ బీజేపీ వాళ్ళు ఏమంటా ఉన్నారు? మేమేమైనా చెప్పినామా? మేమైనా వాగ్దానం చేసినామా? మేము రిజర్వేషన్లు బీసీలకు 40% ఇస్తామని చెప్పినామా అని చెప్పి ఒక బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ ఏదన్నా కానీ ఇక్కడ డ్రామా మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఆడిండు. మొత్తం డ్రామా ఆడింది రేవంత్ రెడ్డి. అసలు వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలని ఏ పోషణ కూడా వాళ్ళకి ఇష్టం లేదు, ఒక నాటకం ఆడుతూ ఉన్నాడు. సో గతంలో ఆయన ఒక మాట మాట్లాడాడు, అది వినే ప్రయత్నం చేద్దాం. ఏం మాట్లాడి ఏందనేది సార్ వినండి. ఇక్కడ చూసుకుంటే రాష్ట్రానికి రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. రైట్. అట్లాంటి ప్రశ్నని, అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. మరొకసారి వినండి. రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. ఇది ఈయన కథ, రేవంత్ రెడ్డి కథ ఇట్లా ఉంది. గతంలో ఈయన మాటలు చూసి ఎట్లా ఉన్నాయో అంటే కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నట్టే కదా. ఎవరైనా రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలి అంటుండు. అసలు అట్లా అడిగినా అడగొద్దట. సో ఇంకేమంటా ఉన్నాడు? అట్లాంటి ప్రశ్నని, అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. సో ఇది అసలు నిజ స్వరూపం ఇది. అంటే ఇవి అంతేంది డ్రామా. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, ఈ ఆర్డినెన్సులు, ఈ జీవోలు ఎంత కాలయాపన. బీసీలను తడిగుడ్డతోటి గొంతు కోసిండు రేవంత్ రెడ్డి. ఇది స్పష్టంగా అందరికీ అర్థమైంది. గ్రామాల్లో చూసినా చదువుకున్నోళ్ళు, చదువుకోనోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇదే విషయం చెప్పారు. ఆ జీవోతోని కాదు, ఆ రిజర్వేషన్ రావు అని ప్రతి ఒక్కరు ఇదే మాట మాట్లాడారు. కానీ కావాలని కాలయాపన చేసిండు. ఉంటాయి కదా, దగా దగా మోసం అనే సినిమాలు ఉంటుంది చూడు, అట్లనే అయిపోయింది. వెన్నుపోటు అన్నట్టుగా బీసీలకు వెన్నుపోటు వచ్చిందే రేవంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వే కదా కామారెడ్డి బీసీ రిజర్వేషన్లో మేము బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇస్తాం, నరేంద్ర మోడీ మెడల్ వంచైనా బీసీలకు రాజకీయ రిజర్వేషన్ తీసుకొస్తా అని చెప్పి మాట్లాడినావు కదా. మరి ఈరోజు తేలకపోయినావు. సో నువ్వు రాజీనామా చేస్తావా? మరి రాజీనామాకు సిద్ధమా? ఏ ముఖం పెట్టుకొని పోతారు మీరు ఈరోజు? చెప్తున్నావు కదా, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. ఇది ఒకటే పరిష్కారము. పార్లమెంట్ లో చట్ట సవరణ జరిగితేనే దీనికి పరిష్కారం, రిజర్వేషన్ వస్తాయి. అప్పటిదాకా రావు. అది కాదు, తెలిసి ఈ డ్రామాలు ఆడిర్రు, తెలిసి బీసీలను ముంచిండ్రు. సో ఇది జరిగింది.